అన్నపూర్ణాదేవికి ప్రతిరూపమైన రూపానందరెడ్డి భార్య వరలక్ష్మమ్మ ఆధ్వర్యంలో దూసుకుపోతున్న ఉమ్మడి జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కార్యకర్తల ప్రచారం కోడూరు శాసనసభ్య స్థానానికి గ్లాస్ గుర్తుకు రాజంపేట పార్లమెంటు స్థానానికి కమలం గుర్తుకు ఓటు వేయమని పిలుపునిస్తున్న పార్టీ శ్రేణులు రోజురోజుకి పెరుగుతున్న జనాదరణ జన సునామీగా మారుతున్న రూపానందరెడ్డి కుటుంబీకుల ప్రచార కార్యక్రమాలు రైల్వే కోడూరు నియోజకవర్గంలో రూపానందరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడిన రోజు నుంచి పార్టీలో చేరికలు వెలువడటంతో పాటుగా వీరు పార్టీ గెలుపు కోసం చేస్తున్న ప్రచార కార్యక్రమాలకు విపరీతమైన జనాదరణ లభిస్తుందనే చెప్పుకోవచ్చు. కోడూరు నియోజకవర్గంలో రూపానందరెడ్డి ఒక పక్క ఆయన సతీమణి వరలక్ష్మమ్మ ఇంకో పక్క ప్రచారం కొనసాగిస్తుంటే వీరి తనయుడు సాయి వికాస్ రెడ్డి మరో ప్రక్క ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కార్యకర్తల యొక్క మంచి చెడులను పరిశీలిస్తూ వీరికి అన్ని విధాల సహాయ సహకారం అందించడంలో దూసుకుపోతూ ఉంటే మీరు చేసిన సహాయ సహకారాల మనసులో పెట్టుకున్న నియోజకవర్గ ప్రజలు వెన్నువెంట ఉండి నడవడం ఓ ముఖ్య విషయంగా భావించుకోవచ్చని అంటున్నారు. ఒక ముఖ్య విషయంగా భావించుకోవచ్చు అంటున్నారు మేధావులు సైతం. అయితే మీరు ప్రచారానికి వెళ్తుంటే గ్రామాల్లో ఉండే ప్రజలే వీరికన్నా ముందే చుట్టుప్రక్కల కుటుంబాల వారికి రూపానందరెడ్డి అన్న తరపున నిలబడిన శ్రీధర్ను గెలిపించుకునేందుకు గ్లాసు గుర్తుకి ఓటు వేయాలని, అంతేకాక రాజంపేట పార్లమెంటు అభ్యర్థికి కమలం గుర్తుకు ఓటు వేయాలన్న పిలుపునిస్తూ ఎత్తుకు పై ఎత్తులా దూసుకుపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. వీరి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయా గ్రామాల ప్రజలు జనాదరణ చూస్తుంటే గెలుపు ఖాయం అనుకోవడమే కాదు, ఎన్ని వేల కోట్ల ఓట్ల మెజార్టీతో వస్తుందో మేధావులకు సైతం అంచనా వేయడమే కష్టతరం అవుతుందనే వార్తలు కూడా బలంగా వినబడుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఇలా కొనసాగుతూ ఉంటే ప్రచారంలో పాల్గొన్న కార్యకర్త పుట్టినరోజు విషయం తెలుసుకున్న వరలక్ష్మమ్మ అక్కడికక్కడికి కేక్ తెప్పించి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించడమే, దానితోనే వరలక్ష్మమ్మ ప్రతి కార్యకర్తను అమలు ఆదరిస్తుందనే దానిలో ఏమాత్రం సందేహం లేదన్న వార్తలు కూడా బలంగా వినబడుతున్నాయి. కష్టాల్లో ఉన్న వారి కుటుంబాలనే కాక ఆపదలో ఉన్న వారి కుటుంబాలు సైతం మేమున్నామంటూ భరోసానిస్తూ ముందుండి ఆదుకునే దానిలో రూపానందరెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ ఏమాత్రం వెనకాడదని నియోజకవర్గం అంతా కూడా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పార్టీ కార్యకలాపాలతో పాటు కార్యకర్తల యొక్క ఆదరాభిమానాలు కూడా ముఖ్యమనే విషయం ఈరోజు కార్యకర్త పుట్టినరోజు జరిపించడంలో నిరూపణ అయిందని మరోపక్క వార్తలు వెలువెత్తడం అత్యంత ముఖ్య విషయంగా భావించుకోవచ్చు. అన్నపూర్ణ వరలక్ష్మమ్మ ఓ పక్క గ్లాస్ గుర్తుకి కమలం గుర్తుకి ఓటు వేయమని పిలుపునిస్తూనే మరోపక్క వచ్చిన కార్యకర్తలకు వేడిమి తాపాన్ని తగ్గించేందుకు చల్లటి మజ్జిగ నీళ్లు అందించమని మరోపక్క హెచ్చరిస్తూ ప్రచారం కార్యక్రమాన్ని కొనసాగించబడడం అనేది ఆమె మాతృత్వానికి నిదర్శనమని చెప్పుకుంటున్నారు భారీ ఎత్తున ప్రజలు. గ్లాస్ గుర్తుకి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి. మనము ఈయన సీఎం అయితే మనకు మంచి మంచి పథకాలు వస్తాయి, రాష్ట్రం కూడా బాగుపడుతుంది, అంతా మంచి జరుగుతుంది. చిన్నయ్య కొత్తపల్లి అర్జునవాడు మేమంతా వాళ్ళిద్దరిని